ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. తండ్రి, యొక్క పునరుద్ధరణ దినాన ఉదయకాలంలో మీ పాదాల చెంతకు రావడానికి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్వామి. చాలిన దేవుడుగాను, కృపగల దేవుడుగా మీరు మా మధ్య మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాలా సత్యస్వరూపి, ఇదిగో నా ప్రభ, నా తండ్రి, నా ప్రభ, మీరు సన్నిధికి రావలసిన ప్రతి బిడ్డని మీరు నడిపించండి. దేవా, పాడబోయే పాటలను, కీర్తన, వాక్య పరిచర్యలు, ఆరాధన అంతటిలో కూడా ప్రభా మీ కృప మా మధ్యన ఉండని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృప కలిగిన దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని స్తుతి పాటతో సర్వశక్తిమంతుడైన దేవుడి స్తుతిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాదుని సేవలు తలచి, యేసు నాదుని సేవలు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
దేవునికి మహాకృపను బట్టి మరొక పాట పాడుకొని ఆయన నామాన్ని స్తుతిద్దాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా బంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా బంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు స్తుతి ప్రదాతమై, నా యేసయ్యా నడిపిస్తున్నావు వాత్సల్యపూర్ణుడమై. ఆరాధుడా యేసయ్యా నీతో నా బంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా నీతో నా బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా బంధం మాధుర్యమే. నీగల మాకమునందు నన్ను దేశించిన నా ప్రియుడు నీవే. నీగల మాకమునందు నన్ను దేశించిన నా ప్రియుడు నీవు. కలనైన మరువను దేవుడైన మార్గం జనమైన వీరులను నీతో సహవాసం. కలనైన మరువను దేవుడైన మార్గం జనమైన వీరులను నీతో సహవాసం. ఆరాధనా యేసయ్యా నీతో నా బంధం మాధుర్యమే. ఆరాధనా యేసయ్యా నీతో నా బంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు వాత్సల్యపూర్ణుడమై. నా యేసయ్యా నడిపిస్తున్నావు స్తుతి ప్రదాతమై. ఆరాధనా యేసయ్యా
మాధుర్యమే ఆరాధనా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోషమందైనా శ్రమలయంతైనను నాకు కీర్తనకు ఆధారము నీవు సంతోషమందైనా శ్రమలయంతైనను నాకు కీర్తనకు ఆధారము నీవు నిత్యమైన మహిమలో నన్ను నింపుతుంది నిత్యమైన మహిమలో నన్ను మాకుతున్నావు ఆరాధనా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధనా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే ఆకాశమందుండి ఆశీర్వదించితివి అపర్యుడనైన నేను అనుకరింపబడితివి ఆకాశమందుండి ఆశీర్వదించితివి అపర్యుడనైన నేను కనుకరింపబడితివి నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుతున్నావు ఆరాధనా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధనా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృపతో పొందుకున్నావు ప్రసాదమై నా యేసయ్యా నడిపిస్తున్నావు వాత్సల్యపూర్ణుడమై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే హల్లెలూయా హల్లెలూయా నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ యేసయ్యా Yeah.
అందరూ లేచి నిలబడి కీర్తన భాగముల నుండి 37వ కీర్తన మొదటి వచనం నుండి 20వ వచనం వరకు రామాచరణ ఆనందరాజు వచ్చి చదువుతారు. తిరుపతి పిల్ల 37వ కీర్తన మొదటి వచనం నుండి 20వ వచనం వరకు. దావీదు కీర్తన 37వ అధ్యాయం 1 నుండి 20 వరకు ఉత్తర పత్రికగా చదువుతున్నాను. చెడ్డవారిని చూచి
నీవు వ్యసనపడకుము. దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డివారను త్వరగా ఎండిపోదురు, పచ్చని పూలవలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యము అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొని నా వాని చూసి వ్యసనపడకుము. కోపమానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. కొంతకాలము భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమం కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పన్ను కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడవేయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారి సంపుటకై భక్తిహీనుల ప్రతి దూషిస్తున్నారు, విలెక్కి పెట్టినారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విలువబడును. నీతిమంతులు కలిగినది కొంచెమైన, బహుమంది భక్తిహీనులకున్న ధనం కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాపులు విలువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులను రక్షించుకోవద్దు, యెహోవా విరోధులు అది కనపడకపోనట్లు వారు పొగవలే కనపడకపోదురు. సహాయం దొరకును. కష్టములు వచ్చినా, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైన వెదకిన సహాయం దొరకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ఆమేన్. ప్రియులారా, మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో, వారి మధ్యన ఉంటాను అని సెలవించిన దేవుడు ఈ రోజైనా మన మధ్యన ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ పరలోకపు తండ్రిని యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం,
స్తోత్రం 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 యేసుకే వందనాలు 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 ప్రభా మహోన్నతుడానికి స్తోత్రాలు ఓ జాలిగల దైవమానికి స్తోత్రాలు హల్లెలూయా 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 హల్లెలూయా
యేసునికి స్తోత్రాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు స్వామి. విరిగి తగిన హృదయంతో ప్రభాని మనం స్థుతిస్తే ఆ స్థుతుల పైన దేవుడైన ఆశీనుడై ఉంటాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సమస్యలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుని మనం స్తుతించే వరకు మనం ఉండాలి. ఆ ప్రభుని మనం కనపరిచే వరకు మనం ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోకంలో మనకు ఎవరు ఉండినా ఎవరు లేకపోయినా ప్రభు మనతో ఉంటే కూడా చాలు. ఆ ప్రభు మనతో ఉండి ఆయన మనం నడిపిస్తే దాని వినమించిన వేరే వాక్యం మనకు ఏమీ లేదు. కాబట్టి ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము ఆరాధన చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నన్ను విడచినా యేసు విడువడు. ఎవరు నన్ను విడచినా యేసు విడువడు. యేసు
దేవుని ఆరాధన చేయాలి. అయ్యా దేవుని ఆరాధన చేయి. నీవు ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బలపరిచే దేవుడుగా, నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఆదరించే దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా మీకు స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే.
నేను నేనే విమర్శని స్థాయి ఉచ్చరించేవాడు నేను విశ్వసించండి ఆ కారణం విమర్శన ఇప్పుడు ప్రారంభించి ఉన్నా Jesus, hallelujah. యేసు మీకు వందనాలు, యేసు మీకు వందనాలు ప్రభా. ప్రియమైన బిడ్డ సందేహించుకుని హల్లెలూయా. దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరుస్తున్నాడు, స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. సందేహించుకుని హల్లెలూయా. ఎటువంటి నీవు సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉండినా, ఎటువంటి బలహీనతలు ఉండినా కూడా నీవు నీకు అసాధ్యమైనవి ఏమైనప్పటికీ కూడా దేవుడి రోజు సాధ్యపరుస్తున్నాడైన హల్లెలూయా. ఆయన అబద్ధికుడు కాదు, అబద్ధికుడు కాదని దేవుడైన ఖచ్చితంగా చెప్తున్నాడైనా నీకు ఆయన కార్యం చేస్తున్నాడైనా హల్లెలూయా. ఓ జీసస్ హల్లెలూయా. ప్రభా యేసు మీకు వందనాలు ప్రభా. మీరే బలపరిచి నన్ను మీ కృపతో మీరు నింపి ప్రభా. మీ నామ ఘనత మహిమార్థమైన ప్రభా మీరే కార్యాలు జరిగింపచేయండి ప్రభా. మాతో మీరు మాట్లాడండి, ఘనత మీదయ్యా. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పాదాలకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన మనతో ఉన్నాడు. మనలందరినీ కూడా తన కృప చేత నడిపించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందరూ విశ్వసిస్తుంటున్నారో వారందరూ కూడా ఒక్కసారి దేవుని స్తుతిద్దామా? ఇంకొకసారి దేవుని స్తుతిద్దామా? ఇంకొకసారి దేవుని స్తుతిద్దామా? ఈరోజు నా యేసయ్య ఇంకా నన్ను ఎంతో ఆయన బలపరుస్తున్నా. ఇంకా ప్రభు ఆయన ఏదో నాకైనా ఆయన తెలియజేస్తున్నా. ఆయన మాటలు
ఈరోజు ఒక్క మాట కూడా వ్యక్తం కాదు. గ్లోరీ, హల్లెలూయా. దేవుని కార్యాలు అనేది, దేవుడు నడిపించే విధానం అనేది ఎంతో గొప్పగా ఉంది. ఈరోజు దేవుడు నేను ఒట్టిగా పంపేది ఆయనకి ఇష్టం లేదు. నువ్వేదో ఆశగా వెళ్ళటము దేవునికి ఇష్టం లేదు. యేసు ఈ రోజు నిన్న కలవాలని ఉంటున్నాను. నీ హృదయాన్ని తాకాలని, నీ హృదయానికి ఆ స్పందన దేవుడు ఇవ్వాలని ఆయన చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సంతానంలో ఉండండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడే దేవుని మాటలు నీ జీవితంలో నీకు నెరవేరుతాయి. నీవు దేవుని యొక్క సన్నిధి ఒక గొప్ప కార్యాన్ని చూడడానికి దేవుడు ఆయన ఈరోజు నేను ఈ స్థలానికి తీసుకొచ్చాను. ప్రియులారా, బాగా గమనించాల్సింది, నేను రాత్రి చాలా వరకు నేను వాక్యాన్ని ఆలోచన చేశాను, ధ్యానం చేశాను. ఉదయకాలము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు అప్పటి నుంచి నా హృదయంలో ఒక వేదన, ఆ భారం దేవుడు నాకు పెట్టి నేను ఇచ్చే ప్రతి మాట వారి జీవితంలోకి వెళ్ళాలి, నేను నడిపిస్తాను అన్న. ఈరోజు దేవుడు నాకు ఆ కార్యం చేస్తున్నాడు, నా పట్ల కార్యం చేసి నడిపిస్తున్నాడు, నేను పొందుకుంటున్నాను, పొందాను అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే జెఫన్యా రాసిన పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాం. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ ఎందు సంతోషించును, నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంతను వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను దీన్ని తెలుగు అనువాద బైబిల్లో చూశాను ఈ వాక్యాన్ని. ఈరోజు నీ మధ్యలో ఉన్నాడు అన్న మాటని తెలుగు అనువాద బైబిల్లో ఏముందంటే నీలో ఉన్నాడు అన్న మాట ఉంది. నీలో ఉన్నాడు అని అంటే మధ్యలో ఉన్నాడు అన్న మాట కంటే నాకు బాగా నచ్చిన మాట ఏమంటే నీలో ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు ఆయన? లో ఉన్నాడు ఆయన. నీ దేవుడిని యెహోవా నీలో ఉన్నాడు అని చదువుకుంటే బాబు, నీ దేవుడిని యెహోవా నాలో ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా ఎక్కడున్నాడు ఆయన? నాలో, మనలో ఉన్నాడు ఆయన. ఉండి ఆయన ఏమంటున్నాడంటే ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు. ఈ మాట రాత్రి నాకు భయాన్ని కలిగించింది, ఆవేశాన్ని కలిగించింది, రెండూ వచ్చినాయి. నేను కూడా కొన్ని విషయాల్లో నేను ఈ పని చెయ్యలేను అని నేను అనుకుంటాను. నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, మందిరం యొక్క నిర్మాణ విషయంలో కూడా మాట్లాడుతున్నప్పుడు అవన్నీ మాట్లాడితే కానీ నాకు ఎందుకు లోపల కాస్త బాధ అనిపించింది. అయినా కూడా మనకు బాగుండాలి కదా మందిరం అని కూడా నాకు ఆలోచన నాకు వచ్చింది. సరే మాట్లాడిన తర్వాత దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, కట్టడానికి ఒప్పుకున్నారు. రాత్రి ఆయన ఈ పెద్ద ఆయన ఏం చెప్పినాడంటే ఆయన శక్తిమంతుడు, నేను ఎవరిని ఒరే బుద్ధి లేనివాడా, నేను ఇన్ని నేను చేసి ఇచ్చినోడిని ఈ పని నేను చెయ్యినా, బుద్ధి లేనాడా అన్నాడు. కొట్టుకొని నోరు మూసుకొని గమ్మున కూర్చున్నాను. నాకు అప్పుడు వణుకు పుట్టింది, ఇప్పుడు వరకు కట్టలేదు నాకు. నేను ఎవరిని
ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తామంటే నాకు ఏం కాలేదు, బాగులేదు అంటాం, లేకపోతే నేను ఇది చెయ్యలేను అని అంటాం, లేకపోతే ఇది జరగదులే అని డిసైడ్ అయిపోయి అంటే నిర్ణయం తీసేసుకొని నీలో నుంచి దాన్ని డెలీట్ చేసేసినాం. నిజంగానే చేసేసారు. ఇంక ఎందుకులే, ఇది జరగదు, ఎందుకు, ఏదో మన జీవితం కాస్త ముందు సాగని, ఏదో పోతా ఉన్నాం కదా పోదాములే అని ఏదో బతుకు బ్రతుకుదాములే అని కూడా నువ్వు నిలబడ్డాం. ఇది మీకు నిజమైతేనే మీరు ఒప్పుకోండి. ఈరోజు లేదనుకుంటే లేదని చెప్పండి. నిర్ణయాలు అనేది నేను తీసేసుకొని ఇంతే, ఈ విధంగా నేను పోతున్నా, ఇంకేమి అంటే ఒక ఫార్మాలిటీ అయిపోయింది. మనం ఏమైపోయింది, ఒక ఫార్మాలిటీ. ఎట్లా అంటే ప్రార్థన చేయాలి కదా, చేద్దాంలే. ఆరాధన చేయాలి కదా, చేద్దాము. వాక్యం చెప్పాలి కదా, చెప్తాము. లేకపోతే చర్చ్కి వెళ్ళాలి కదా, వెళుతాం. అంటే ఇది ఒక ఫార్మాలిటీ అంతే. ఈ ఫార్మాలిటీనే ఉండిపోతున్నాం కానీ అట్లే మనం పోతున్నాం వస్తున్నాం. కానీ నువ్వు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు, ఉండేటప్పుడు, ఇంట్లో ఉండేటప్పుడు, ఇక్కడ ఉండేటప్పుడు మాత్రము టోటల్ బిల్కుల్ నీవు బ్లాక్ అయిపోయి ఉన్నావు. నీ మైండ్ బ్లాక్ చేసేసావు. అంటే అది ఎప్పుడు బ్లాక్ అయిపోయేదో, దేవుని మాట నీలోకి రాలేదు, దేవుని కార్యం నీలోకి రాలేదు, దేవుడు నడిపించిన విధానాలు ఆ నడిపింపు నీలోకి రాలేదు. దేవుడు అనుకుంటున్నాడమ్మా నీ దగ్గరికి వచ్చి ఏదో ఆయన నువ్వు అడిగింది నీకు చెయ్యాలనుకొని వస్తే నువ్వు బ్లాక్లో కట్టేసినావు. నువ్వు బ్లాక్లో పెట్టేస్తే ఆయన ఏం చేసేది? నిర్ణయాలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే. ఇంక దేవుడు ఎందుకు లేదు మనకు? దేవుడు మనకి ఎందుకు ఉండేది అంటే అన్నీ నీవేం చూసుకున్నప్పుడు నువ్వెందుకు దేవుడికి కావాలా? నువ్వెందుకు రావాలా దేవుడి దగ్గరికి? బైబిల్లో ప్రతి భక్తుడు కూడా ఒక మాట అంటారండి, నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించు. అంటే ప్రతిదీ ఎవరి మీద ఆధారపడుతున్నారు? వాళ్ళు. మనము ప్రతిదీ దేవుని మీద ఆధారపడుతున్నామా? దేవుళ్ళలో మనం ఉన్నామా? అంటే బ్లాక్ లిస్ట్ అయిపోయింది. బ్లాక్ లిస్ట్లో ఉంటే రాము పో. అది ఒకవేళ రావాలా పోవాలంటే దాన్ని ఎవరు తీయాలా? నేను బ్లాక్ లిస్ట్ని ఎవరు బ్లాక్ లిస్ట్లో పెట్టారు వాళ్ళే ఏం చేయాలి? దాన్ని మళ్ళీ ఓపెన్ వాళ్ళే చేయాలి. వాళ్ళు చేస్తేనే వస్తారు. అంటే మీ బ్లాక్ లిస్ట్ని నేను ఓపెన్ చేసే నాకు శక్తి లేదు. దేవుడు కూడా వస్తాడు అని నిలబడతాడు, అమ్మ నాన్న కొంచెం బ్లాక్ లిస్ట్ ఎత్తి నేను చేస్తానని అంటే భలేవాడు పోయా భలేవాడికి ఇన్నేళ్ళు నుండి జరగదు, ఇప్పుడు జరుగుతుందా? ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. ఎవరైనా శక్తిమంతుడు. నేనేమి చేయలేను, నా వల్ల ఏమి కాదు. చెప్తాను కదా, నేనేమి ఇవ్వలేను, నా దగ్గర ఏమీ లేదు. అన్ని ఇటువంటి మాటలే మన దగ్గర ఉన్నాయి. కానీ ప్రభు కృపను బట్టి నేను చేస్తాను. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి నేను నడుస్తాను. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి నేను బలపడుతున్నాను. హల్లెలూయా. ప్రభు కృప వల్ల ప్రతి కార్యాన్ని నేను చేస్తున్నాను. హల్లెలూయా. ప్రభువే నేను బలపరుస్తున్నాడు. ఆయన ఆ కృప వల్ల నేను ఆయన దగ్గర బలాన్ని పొందుకుంటున్నాను. అందుకే మనలో ఉన్నాడు ఆయన, ఉన్న దేవుడు ఆయన ఎవరంటే కదా శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరైనా శక్తి కలిగిన వాడు. ఆయన
ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయంలో ఎట్లా ఆయన శక్తివంతుడే ఉంటున్నాడు. వాక్యాన్ని తీయండి నిర్గమకాండంలో నుంచి, నిర్గమకాండం 29వ అధ్యాయము 44 నుంచి 46 వరకు. తొందరగా స్పీడ్గా రావాలి. నిర్గమకాండం 29వ అధ్యాయం 44, 46 వరకు చదవాలి. నేను సాక్ష్యపు గుడారమును నేను సాక్ష్యపు గుడారమును పరిశుద్ధపరచెదను. సాక్ష్యపు గుడారమును బలిపీఠమును ఏం చేస్తాను? నేను పరిశుద్ధపరచెదను. నాకు యాజకులు అగునట్లుగా అహరోనును అతని కుమారులను ఏం చేస్తారంటే ఆయన పరిశుద్ధపరచును. నేను ఇశ్రాయేలులో నివసించి వారికి నేనే ఉంటాను, నేను దేవుడనై ఉండును. కావున నేను వారిలో నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి ఎక్కడి నుంచి నడిపిస్తున్నాడంట? వెలుపలకు నడిపించిన దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మధ్యన అని అక్కడ ఎన్నిసార్లు కనబడింది? 2 సార్లు ఉంది అక్కడ. నీ మధ్యన ఉండి, మరి నీ మధ్యన ఉండి అంటే నీలో ఉండి ఆయన ఎక్కడి నుంచి విడిపిస్తాడంటే మనల్ని? ఆయన ఐగుప్తు నుంచి విడిపిస్తాడంట. ఐగుప్తు నుంచి విడిపిస్తాడు అంటే దేవుడు మనలో ఉండి మనల్ని ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. ఈరోజు కాస్త కొంచెం సమయం తీసుకుందాం. ఈరోజు ఒక క్లారిటీగా ఇంటికి వెళ్ళాలి. దేవుడు విడిపించే విధానం అనేది ఎలా ఆయన చేయగలుగుతాడు? మనం ఏమంటామండి? యెహోవా మీ మధ్యన ఉండి ఐగుప్తు నుంచి మనం విడిపించను, ఆమె నాలేదుగా అని అంటాం. అయితే విడిపించే దాని గురించి ఈరోజు మనము అందరూ కూడా ఏం కావాలంటే విడుదల పొందాలి. హల్లెలూయా. ఏం కావాలి? మనము విడుదల పొందాలి. పొందాలా వద్దా? ఎంతమంది విడుదల పొందాలి? ఈరోజు ప్రతి విషయంలో కూడా విడుదల పొందాలి. ఏ ఒక్క బంధకము నీ దగ్గర ఉంది అంటే, ఏ చిన్న సమస్య కూడా నీ దగ్గర ఉంది అంటే, ఆ బంధకంతులు ఉన్నావు అంటే నీకు జీవితానికి నెమ్మది అనేది నీకు ఉండదు. అంతేకాకుండా నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఎదగలేవు, ముందుకు సాగలేవు అని. అయితే దేవుడు ఆయన ఏమంటాడంటే నీ మధ్యన ఉండి ఆయన మనలో ఉంటూ మనల్ని ఏం చేస్తుంటున్నాడంటే ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నాడు అనమాట. అంటే మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. ఎట్లా మనల్ని ఆయన ప్రోత్సహిస్తాడు? ఏ విధంగా ప్రభు మనల్ని బలపరుస్తాడు ఆయన? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు దగ్గరగా వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. అన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేసినారా లేదా? చేసినారా లేదా? చేసినారు. విశ్రాంతి దినం వస్తుందంటే, రాజా రేపు మాకు విశ్రాంతి దినం అయ్యా, మేము పని చేయమంటే రేపు పని ఈరోజే చెయ్యండి అన్నాడు రాజు. చేసినారు వారు. విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించినారు. ప్రార్థనలు కూడా ఖచ్చితంగా చేశారు వారు. బాగా నన్ను అర్థం చేసుకోవాలి. ప్రార్థనలు కూడా ఖచ్చితంగా చేశారు. విశ్రాంతి దినాన్ని పాటించారు వారు. తిరిగి ఏమి ఉన్నప్పటికీ కూడా ఇంటికి ఒక్కరు చొప్పున ప్రతి దినము ప్రతి గంట ప్రార్థన చేసేవారు ఇశ్రాయేలు ప్రజలు. వారు అంత ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఈ 100 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు? వారి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా ఇన్ని సంవత్సరాల నుంచి, దేవ 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 అని దొల్లేస్తాం, మనం ఏడు చేస్తాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు పడతాము, అన్నీ చేస్తాము. అయ్యో దేవుడు గుడికి పోకపోతే బాగుండి పరిగెత్తుకొని వస్తున్నాను, అన్నీ చేస్తాము.
కానీ వై ఎందుకు జరగలేదు అది? ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంటే, ఎంత చక్కగా వాళ్ళ ఆరాధన చేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు వారికి జవాబు రాలేదు. దాంట్లో ఒక విధంగా కూడా చెప్పచ్చు, ఇజ్రాయిల్లో చాలా మొండి వాళ్ళు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు చాలా మొండోరు. ఏమంటే ఇది నువ్వు చేస్తే తప్ప ఎవరు చేయరు, నేను ఎవరు చేయాలా, ఇవే చేయి అంతే. వాళ్ళు అట్టు కూడా మొండితనం కూడా వారికి ఉంది వారికి. కానీ వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ దినాల్లో నిజంగా వారికి ఒక అమాయకం అనుకోవచ్చు, ఒక మొండితనం అనుకోవచ్చు, లేకపోతే ఒక పట్టుదల కూడా ఉండవచ్చు. కానీ ఎన్ని జరుగుతున్నప్పటికీ వారు ప్రాంతం వదిలిపెట్ల, దేవుడితో సహవాసాన్ని వదిలిపెట్టలేదు వాళ్ళు. అయినా కూడా వారు ఆ బానిసత్వంలోనే ఉండిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనకుండి ఇంకా మనం ఏమైపోతున్నామంటే బానిసలుగానే ఉంటున్నాము. ఏ బానిసత్వము అమ్మా చెప్పండి అన్న, పర్వాలేదు, మీకు ఏదైనా చెప్పచ్చు. ఏ బానిసత్వంలో ఉన్నారు? చెప్పండి అన్న, మీరు బానిసత్వంలోనే లేదా? నేనున్నానమ్మా, మీరేమన్నారండి? సమస్య అన్న బానిసత్వం, వ్యాధి అన్న బానిసత్వం, కష్టాలు ఆ బానిసత్వంలో ఒక్కొక్క దాని ఒకరు అందులోనే పాపానికి బానిసలుగా ఉండిపోతూ ఉంటున్నారు. దాన్ని అదే విధంగా పెట్టుకొని ఆయన మనము ఎట్లా మనం సాగుతున్నామో మనకు తెలియదు. ఎట్లమ్మా మీ జీవితాలు సాగుతున్నాయి అంటే, మా బ్రతుకుల మీకేం తెలుసు అన్నాం, మా కన్నీరు మీకేం తెలుసు, మా బాధ మీకేం తెలుసు. ఎన్ని రకాలుగా మనం చెప్తామంటే చిన్న పిల్లల కాటి నుంచి చెప్తారండి బాధ. అయితే ఈరోజు ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన ఎవరైనా శక్తిమంతుడు. ఈ విధంగా చేస్తా ఉంటే దేవుడు చూశాడు. వారి మధ్యనైతే ఉన్నాడు, వాళ్ళు మధ్యలో నుండి తిరుగుతున్నాడు, వాళ్ళు ఉన్నాడు, అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుడు ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే, ఈ విధంగా కాదు, వీరిని నేను ఏం చేయాలంటే కన్నా బానిసత్వము నుంచి వీరిని విడిపించాలా. దేవుని దగ్గర నుంచి విడిపించాలా, బానిసత్వం నుంచి విడిపించాలా. బానిసత్వం నుండి దీనిలో నుంచి బయటపడాలి. మనం ఈ అనుభవం నుంచి మనం బయటపడాలి. అన్నీ చేస్తున్నాము కానీ మనము బానిసలేము అంటే క్లియర్ లేదు. మనకి ఏది కూడా మనకి క్లియర్ కాలేదు. ఏదో ఒకటి ఇవన్నీ ఉన్నాయి. నేను ఈ వాక్యాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, బానిసత్వంలో నుండి ఐగుప్తు దేశం నుంచి ఎట్లా ప్రభావం విడిపించినామో అని అంటే, ఒరే రారా నాయన అని చెప్పి చెయ్యి పట్టుకొని లాక్కొని బలపడి వచ్చినాడా? లోతు భార్యని బిడ్డని పట్టుకొని చదువు పట్టుకొని వచ్చి దారి తెచ్చి పరిగెత్తాడు అన్నాడా? అట్లా చేయలేదు పెద్ద ఆయన అనుకుంటే ఆ పని చేసేవాడే. ఆ పని చేయాలి. అక్కడ ఒక విశ్వాసి, దేవుని ఎరిగిన వ్యక్తికి ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక మంచి పునాదిని వేసుకోవడానికి ఇక్కడ దేవుడు వేస్తున్న బిల్డింగ్, ఆయన వేస్తున్న ప్లాన్ అనేది చాలా చక్కగా కనపడుతూ ఉంది అక్కడ. అందుకే వారి చేయబట్టి నడిపించలేదు దేవుడు. నేను నాశనం అయిపోతున్నావు, నువ్వు పాడిపోతున్నావు, ఇక పడిపోతావు, వద్దు రారా బాబు అని పట్టుకొని రాలే. అక్కడ వచ్చేనా
అక్కడ ఆయన చేసిన కార్యము ఎంత గొప్ప కార్యం ఆయన చేసాడో తెలుసు ఆయన. వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుడు ఒక దగ్గరికి పోయినాడు. ఎవరి దగ్గరికి పోయినాడు? మోషే దగ్గరికి పోయినాడు. మోషే నీకు అవసరమా? ఆయన అంటాడు, నాకు మోషే అవసరమే అంటాడు. ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారంగా వారు స్థిరపడి దృఢత్వము కలిగి ధైర్యము కలిగి వారిలో వారికి ఏం కావాలా ఆ శక్తిని వారు చూడగలిగే విధంగా దేవుడు కార్యం చెయ్యాలి. ఆయన హల్లెలూయా హల్లెలూయా అందుకుని పోతే ఏదేదో పాపం నందుడు గొర్రెలు మేపుకుంటా ఉంటాడు. ఏం మేపుకుంటామంటే అక్కడ పోయినాడు కదా, ఆయన అడుగుపోయి చూస్తే పద తగదగా ఉండతా ఉంది. పరిగెత్తినాడు ఈయన మోసే పోయి ఏమో తగలబడుతుంది, ఈ పొద మొదల కాలేదు, మంటలు పైకి ఎగిసి పడుతున్నాయే అని పోతే, మోషే నువ్వు నిలిచి ఉన్న ప్రదేశము ఏదది? పరిశుద్ధమైనది. హల్లెలూయా. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. పొద దగ్గరికి పోతే దేవుడు ఆ మాట మాట్లాడినాడు. ఎందుకు ప్రదేశం పరిశుద్ధమైనది అని అంటే, నీవు నీ చెప్పులని విప్పి నీవు ముందుకు రా. ఆయన కూడా బానిసత్వంలోనే ఉన్నాడు. ఎవరు? మోషే కూడా బానిసత్వంలోనే ఉన్నాడు. ఏ బానిసత్వంలో ఉన్నాడు అంటే, రే నాన్న నువ్వు పో, నేను ఉన్నానని చెప్తే నేను పోతానని నేను పోలే. ఆయన ఏం ఇంకా స్టాండర్డ్ కావాలా? ఈయన ఎట్లా వాడంటే తోమకంటే గిట్టుడు ఈ మోషే. ఆయన ఏమంటానంటే బాలేవాడు, మా అన్న కుర్రోను ఉన్నాడు, వాడిని తీసుకొని పోయా స్వామి, నేను ఏదో గొర్రెలు మేపుకుంటా నేను పోతాను నేను అంటే, లేదు మోషే అంటే అది నేను అంతటి వాడిని కాను అంటే. ఆయన ఏమనుకున్నాడంటే నేను బలహీనుని అని అనుకున్నాను. రెండో స్టెప్ మనం చూస్తూ ఉన్నట్టయితే, నేను మాట్లాడటానికి నాకు శక్తి లేదు అంటాడు. అంటే నత్తి కలిగిన వాడిని, నేను మాట్లాడలేను అని అంటాడు. మరి ఇంకా ఏమనుకున్నాడంటే, నేను ఆ స్థలానికి ఎలా వెళ్ళాలా? ఇప్పుడు మీకు కూడా ఈ 3 ప్రశ్నలు మిగిలిపోతున్నాయి మీ జీవితంలో. నేను మాట్లాడలేను, నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను. కానీ దేవుడు అన్నాడు, మోషే నేను నిన్ను బలపరుస్తూ ఉంటున్నా. నీ నోటికి నీ అన్న అహరోను నీ నోటిగా పెట్టాడు. నీ నాలుకకు నీ అన్న నాలుకను అహరోను నేను తెచ్చాను నేను అని దేవుడు చెప్పాడు. ఇదిగో నీ చేతులను కర్రను తీసుకొని వెళ్ళు. ఆ కర్ర ద్వారా అద్భుతాన్ని చేసి చూపించాడు. అప్పుడు అనుకున్నాడు, ఇక ఆ మోషే అది ఏమైనాడంటే స్థిరపడ్డాడు. హల్లెలూయా. అదేం చేశాడైనా స్థిరపరిచి దేవుడు బలపరిచి అప్పుడు ఎత్తుకున్నాడు ఆయన. ఏమో తెలుసా, ఇక దేవుడు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు. నేరుగా పోననే రాజా అన్నాడు. ఒరే నా ఇంట్లో బతికిడు కదా నువ్వు, నీ ఇంట్లోనే బతికిడొచ్చు, ఇప్పుడు నీకే వ్యతిరేకంగా నేను వచ్చిన. హల్లెలూయా. భయపడలేదు ఆయన, భయపడుకొని అంటున్నాడు, నాకు దేవుడు సెలవు ఇచ్చినాడయ్యా, ఈ ప్రజలు బయట పంపించు. ఆ ప్రజలు పోయి అడిగితే వాళ్ళు అంటున్నారు, ఇన్ని సంవత్సరాలు మేము ప్రార్థన చేసినాము, ఇన్ని సంవత్సరాలు మేము ఆరాధన చేసినాము, కానీ మాకు విడుదల హల్లెలూయా. ఏం చెప్పలే. మా ఇంటికి వచ్చిన పాస్టర్ల కన్నా మా కోసము ప్రార్థన చేసే వాళ్ళ కన్నా మేము ఎంత ప్రార్థన చేస్తే, ఇప్పుడు ఈయన వచ్చి లీన్రా పైకి అంటే వీళ్ళు లేచే ముందే మేము బానిసలు, మేము పోయి తిరగబడితే మమ్మల్ని బతకరిస్తారా? చంపేస్తారు మమ్మల్ని. మోషే నీకేమో పిచ్చి పట్టింది, పోయాడు అన్న. లేదు, యెహోవా నాకు సెలవిచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ మనిషి ఇంకా కొన్ని వదంతులు బయలుదేరినాయి. ఏమంటే
పెద్ద సేవకుని దగ్గరికి పోవాలంట ప్రార్థన చేసుకుంటే. ఏ సేవకుని దగ్గరికి? పెద్ద సేవకుని దగ్గర పోవాలంట. నా ముందనే డిస్కషన్ జరుగుతాను మన భక్తాదులే. నాకు ఒకటే నవ్వు. అప్పుడు అనుకున్న పెద్దది అవ్వాలంటే నేనేమన్నా హైట్గా లేయలేమో పైకి, లేకపోతే లావు కావాలేమో, లేకపోతే దేంట్లో రావాలా, కార్లు రావాలేమో. నాకు కారు లేదు, హైట్ లేను, అంత లావు లేను, అన్న వెనకాల అంత సైన్యం లేదు, అంత సైన్యం కూడా లేదు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఓ మీటింగ్కి వెళ్తే ఆ దైవ సేవకుడు వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఒక 20 మంది వచ్చినారు. వచ్చి స్టేజ్ మొత్తం కూడా తిరిగి అంతా కూడా తిరిగి చూసినారు. అయిపోయింది, వెళ్ళిపోయినారు. ముందర కారు, ఆ కారుకి ఇట్లా పట్టుకొని జగన్ గారు వస్తూ ఉంటే దాన్ని ఏం చేస్తారు, ఫుట్పాత్ నిలబడుకొని వస్తూ ఉంటారు. ముందర 2 కార్లకు వస్తాయి. మళ్ళా ఆయన వెనకాల 2 కార్లు దిగిన తర్వాత అందరూ ఏం చేస్తారు, కాళ్ళు పెట్టేసి దగ్గర రాకుండా పోతారు. ఇది రాజకీయ నాయకుడికి అయితే తగ్గింది. ఇది ఇప్పుడు దీన్ని ఎవరు చేసుకుంటున్నారు? సేవకులు. ఆయన దిగితే అంత సెక్యూరిటీ అయితే ఇంకెందుకు ఆయన ప్రార్థన, ఎందుకు ఆయన దేవుడు, ఎందుకు ఆయనకి? అంతమంది వాళ్ళు కూడా అంత సఫారీలు వేసేసినారు బాగా. నేను ఉన్నాను, నేను కూడా పోయి దగ్గర పోదామంటే అది ఎత్తుకు అంటాడు అందరినీ. ఎవరు? సెక్యూరిటీ తోసేస్తూ ఉన్నాడు, ఎవరిని కూడా రానిలే. ఏంది ప్రభా ఇది? ఏం పరిస్థితి ఇది? నేను ఆ రోజంతా వాక్యం ఏం లేదు. యేసు ప్రభుకి శిష్యులు సెక్యూరిటీగా ఉన్నారా? అప్పుడు ఆయన ఏమైపోయినాడంటే ఈయన పెద్ద సేవకుడు. ఆయన ఇట్లా వాళ్ళ పెద్ద సేవకులు అంటే అని అప్పుడు అనుకున్నాను. ప్రియులారా, మనకు కావాల్సింది కాదు. ఈ మోషే పోయి మాట్లాడితే, ప్రజలారా యెహోవా నాకు సెలవిచ్చారు, ఈ దేశం నుంచి మనం విడిపించమని చెప్పాడు, మీరు అందరూ కదలండి అంటే భలేవాడు అయ్యా, నేను రామండి. అప్పుడు ఏమనుకున్నాడంటే వీరి దగ్గర కాదు మాట్లాడాల్సింది, వీరు ఎవరికి భయపడుతున్నారో, ఎక్కడ దేని చూసి వాళ్ళు భయపడుతున్నారో అక్కడికే పోయినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాటలు. మోషే ఏం చేశాడు ఆయనమ్మా? ఏం చేశాడు ఆయన? ఎవరి దగ్గరికి పోయినాడు? ఎక్కడి నుంచి పోయినాడు? ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? రాజు దగ్గర. ఆ దగ్గర ఏముండి, మీరు ఉన్నట్రా, లేయండ్రా, తిరగబడండ్రా, మీకు బలం ఎక్కువ ఉందిరా, తలా ఒక రాయి ఎత్తుకుని ఇసరండ్రా, లేకపోతే తలాకి ఈట ఎత్తుకుని ఇసరండ్రా, చచ్చిపోతారు వాళ్ళు అని వాళ్ళకందరికీ చెప్తా ఉన్నాడా? చెప్పలేదు. వీళ్ళకి ఎంత చెప్పిన కష్టము, ఇది జరగని పని. ఇది ఈ విధంగా జరగకూడదు. ఇది యెహోవా వలన కలిగిన కార్యమని ఆ ప్రజలు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు డబ్బుతోనో అధికారముతోనో నువ్వు ఏదైనా సంపాదించుకుంటే అది నీకేమైనా ప్రయోజనం ఉందా? అందుకని మీరు అంతే ఉండండి, మీరు చూస్తూ ఉండండి, మీరు చూడండి. వాళ్ళు పని చేస్తా కూడా ఒక కన్ను పెడితే ఇట్లే చూస్తూ ఉన్నారు. వీళ్ళు పోయి ఏం చేసినా నిద్ర పోయినారు, వీళ్ళు ఏం చేస్తారు ఏమో అనుకుంటా ఇట్లే చూస్తానే మళ్ళీ పని చేస్తూ ఉన్నారు. నిలబడతారు, అది జరగని పని, అది నేను పంపను. నువ్వెందుకు పంపవు? నువ్వు వీళ్ళు ఎవరు? వీరు నా దేవుని ప్రజలు. హల్లెలూయా. వీళ్ళు ఎవరు? వీరు నా దేవుని ప్రజలు. వీరు కాబట్టి నువ్వు ఏం చేయాలా? పంపించు. నువ్వే చెప్పు వాళ్ళకి, నువ్వు వదిలిపెట్టి వెళ్ళి చూడండి. అక్కడ పోయి పోరాడితే వాడే తప్పు తిన్నాడా? అబ్బో, సైతాన్ని తప్పు తిన్నాడు అనుకున్నారు కదా? లేదు. ఎందుకంటే ఈ మధ్య నాకు వదంతు నా దగ్గరికి వచ్చాడు. మన విశ్వాస కాదులే, మనకు సంబంధించిన విశ్వాసమే.
వాళ్ళు చెప్పిన వాళ్ళ భర్త బాగలేదంటే ఇంకొక విశ్వాసం ఏం చెప్పినారంటే ఫలాని దగ్గర పో, ఆయన అన్నీ చెప్పేస్తా మీ గురించి. ఆడు పోతేనంట అన్నీ చెప్పేసినాడంట, వారి విషయాలన్నీ నిజంగా అన్నీ చెప్పేసి ఎంత గొప్ప మంత్రి కూడా చూస్తాయన. కాబట్టి బాప్తిస్మం వేసిన ముగ్గురు చేసి ఆడ పెట్టింది మాంత్రికుల దగ్గర పెట్టేసింది. చర్చి కూడా మానేసిపోయింది. తల్లి నాకెంత బాధేసిందో తెలుసునా. దయ్యం అన్నీ చేస్తుంది, వానికి తెలుసు. నువ్వు ఎవరో వానికి బాగా తెలుసు, నీ పరిస్థితి ఏమో తెలుసు, చెప్తాడు. నేను అనుకున్న దయ్యానికి మనుషునికి పోలికలు, మన దయ్యానికిలో దేవునికి మధ్యన ఉన్న వ్యత్యాసాలు గమనించాలి. దయ్యము చచ్చిపోయిన లేపింది. ఎవరు లేపింది? దయ్యము చచ్చిపోయిన లేపింది బైబిల్లో. వేరే కాలంలో ఎవరిని లేపింది? సమయాలు లేపిందండి. ఎవరైనా మాకు ప్రవక్త లేరురా బాబు, ఇంకెవరు లేరు, రాజ్యంలో ప్రవక్తలు లేరు, కాబట్టి వాళ్ళు ఏమన్నా మాత్రం పట్టుకున్నారా నాయన, పట్టుకున్నారా పోయిందంటే వాళ్ళు పట్టుకొచ్చేసిన రాజా తీసుకొచ్చేసిన వాళ్ళందరూ వచ్చిన సమయాలు వేయన్నారు. వాళ్ళు వేసి కూర్చున్నాడు. పోయి దీన్ని శాస్త్రంగా ఓడిపోయినాడు. పడిపోతే సమయాల సభలు అంటున్నాడు, సమయాల రేపు యుద్ధానికి పోవాలా, ఇది యుద్ధంలో గెలిపొస్తుందంటే గెలిపేమో కానీ రేపు మధ్యాహ్నం నా పక్కలో ఉంటావు అంటున్నాడు. ఎవడు వీడు? సాతాను చేసే పని. అదే దేవుని దగ్గరికి పోతే, దేవుని యేసయ్య దగ్గరికి పోతే అక్కడ ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన చనిపోయిన వ్యక్తులు లేపిన దేవుడైనా నీ జీవితంలో దేవుడు కార్యాన్ని చెయ్యడా? ఆ దేవుడు నిన్ను బలపరచడా? ఆయన ఖచ్చితంగా మనం ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. ఆయన హల్లెలూయా. అందుకే రాజు అంటున్నాడు, ఒరే మోషే, నా ఇంట్లో పుట్టోడుగా చిన్నప్పటి నుంచి పెరిగినోడివి, మా ఇంటి పాలు తాగిన వాడివి, మా ఇంట్లో తిన్నవాడివి, నీ గురించి మాకు తెలియదా నాయన? ఇక్కడికి వచ్చి సల్లుకు కూడా చెప్తాను, పోదా. నేను పోయేదాని కోసం నాకు వచ్చింది అదే. నువ్వు వాళ్ళు ఏం చేయాలా? మీరు వాక్యం మన ఇంటికి వెళ్ళి చదవండి. నిర్గమకాండంలో ఎంత మొండిగా ఉన్నాడంటే మోస, అంత మొండిగా ఉన్నాడు. ప్రజల దగ్గర పోలే, ఎవరి దగ్గర ఉన్నాడు? రాజు దగ్గరనే. ఈ రాజు అలర్ట్ అనేసినాడు వాళ్ళ సైన్యానికి, వాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తారేమో, మీరు కరెక్ట్గా ఉండండి. అన్నీ చేశారు. ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లలో కప్పలు పోయినాయండి, వాళ్ళ ఇళ్లలో తేళ్ళు పోయినాయండి, వాళ్ళ నీళ్ళు రక్తంలో మారిపోయినాయండి. ఇన్ని చేస్తూ ఉంటే కూడా ఆయనకి ఎంత కూడా ఏం కాలేదు, కనికరం లేదండి. అయినా మోషే నిలబడ్డాడట్లే. నేను పోను రాజా, నువ్వు అనుకుంటున్నావు, నేను పోను, నన్ను పంపినవాడు నాలో ఉన్నాడు. ఆయన శక్తివంతుడే, నువ్వు చెప్పాలా అనుకోకే కొనొచ్చి నేను పోను. నేను ఈ రోజు మళ్ళా నేను చెప్తా ఉన్నాను, నేను మీ సైన్యంలో మీ ఇంటిలో జ్యేష్ఠ కుమారులందరూ కూడా చచ్చిపోతారు పోండి అన్నాడు. ఆ మాట చెప్పి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ కూడా బలిని వదిలించి ఆ యొక్క గొర్రె యొక్క రక్తముని మీరు తీసి ఆ యొక్క దళబంధుల గుమ్మములకు మీరు రాయండి ఆ రక్తముని. ఆ సంహారపు దూత వచ్చినప్పుడు ఏ ఇంటికైతే రక్తము లేకుండా పోతుందో ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ జ్యేష్ఠ కుమారుని చంపుతాదని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు ఏం చేశారంటే సిద్ధపడ్డారు. వాళ్ళు సిద్ధపడి ఆ యొక్క గొడ్డలిని వధించి ఆ రక్తమును చేసి ఆ యొక్క గుమ్మములకు పోసి ప్రశాంతంగా ఉండిపోయారు. రాత్రి కాలంలో జరిగినది సంహారపు దూత సంచారం చేసేది. ఎక్కడ ఆ రక్తము లేకుండా ఉందో ఆ ఇంటికి వెళ్ళి జ్యేష్ఠ కుమారుడు చంపేశారు. అప్పుడు ఆ ఏడుపులు ప్రారంభమైపోయాయి, అంగలార్పులు ప్రారంభమైపోయాయి, దుర్గంధం అనేది వచ్చేసేది. ఓ భయం 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 వరకు వచ్చేసేది. అప్పుడు మీరు వాక్యం చూస్తే ఏమంటారు తెలుసా? రాజు విసిగిపోయి మీ ప్రజలను తీసుకొని వెళ్ళిపో. హల్లెలూయా. ఎవరైనా శక్తిమంతుడు. హల్లెలూయా.
హల్లెలూయా, శక్తిమంతుడు. కాబట్టి అక్కడ క్లియర్ అయిపోతే తీసుకొని వెళ్ళిపోంటేనే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసినారా, సుత్తి ఎత్తుకొని సూతు వదిలేసా, శనగ వదిలేసా, ఏ చేతులు అన్ని వదిలేసింది. ఓ లేచి నిలబడింది. అప్పుడు ప్రారంభించినారండి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఈ కార్యము దేవుడు, ఆయన ఎవరైనా శక్తివంతుడు. అది చూసిన ప్రజలు ఏం చేశారంటే అన్ని ఆడ పారేసి వచ్చేసినారండి. వచ్చి పాటలు పాడుతున్నా, ఓహో ఎంత గొప్ప కార్యం చూడంటే. ఈరోజు దీనివల్ల మనం నేర్చుకున్నది ఏమంటే కన్నా, యేసు క్రీస్తు ప్రభువు వారు నీలో ఉండి ఆయన శక్తిమంతుడు అని నిరూపించడాని కోసము ఆయన ఎక్కడికి పోతున్నాడంటే, నీ బలహీనత దగ్గరకు వచ్చి, నీ సమస్య దగ్గరకు వచ్చి, నీ వ్యాధి దగ్గరకు వచ్చి, యేసు నామములో ఏ సాతానా విడిచిపెట్టు, ఆ బిడ్డని విడిచిపెట్టు, వ్యాధి విడిచిపెట్టు. ఎక్కడ ఆయన శక్తిని అక్కడ నిరూపించిన తర్వాత ఆ సమస్య కానీ కార్యాలు కానీ అవి ఏమైపోతాయి, ఆ సమస్యలన్నీ ఆ వ్యాధులని అవి భస్మమైపోతూ ఉన్నాయి. అక్కడ చూస్తావు దేవుని శక్తిని నీవు. హల్లెలూయా, చప్పట్లు కొడదామా దేవుని వైపుగా. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజు ఆ సమస్యని ఆయన ఏం చేయబోతున్నాడంటే కన్నా, మధ్యలో దానినే నాశనం చేస్తే అది నీ దగ్గర ఉండదు. కాబట్టి అప్పుడు నువ్వు ఏమవుతావంటే బలపడతావు, నీవు ఆ అద్భుతాన్ని నువ్వు పొందుకుంటావు నీవు. అందుకే మోషేని దేవుడు ఆ స్థలానికి అందుకు పంపించాడు. ఆ శక్తిని ఆ ప్రజలు చూశారు వారు, ఆ శక్తిని ప్రజలు చూశారు వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఇప్పుడు వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఏదైనా సమస్య ఉంది అంటే దేశం అంతా ప్రార్థన చేస్తారు వాళ్ళు. దేశమండి కరోనా వచ్చినప్పుడు ఆ ప్రధాని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన ఏమన్నాడు తెలుసా, మేము సేవించే దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఐ డోంట్ కేర్ అంతే. ప్రార్థన చేశారు, కరోనా వెళ్ళిపోయిన వరకు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని యొక్క శక్తి ఎంత బలమైందో తెలుసా. వారి ప్రార్థన అనేది, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము, వారికి ఉన్న టెక్నాలజీ ఎంత తెలుసునా. శత్రువైన ఆ ప్రజలు వారు వేస్తున్న ఆ బాంబులు కానీ ఆ వేస్తున్నవన్నీ కూడా, శకలాలన్నీ కూడా ఆ దేశమే సర్వనాశనం అయిపోవాలి. కానీ అవన్నీ దగ్గరకు వచ్చాడు, ఏమైపోతున్నాయి అవన్నీ కూడా స్మాష్ అయిపోతాయి. ఎట్లా వస్తా ఉన్నది, ఎంత టెక్నాలజీ అండి. ఆయన అంటాడు, యెహోవాయే మా భద్రత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దిగేసినారు యుద్ధంలో, వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు, వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు. శత్రువులు మాత్రము దిగేసినారు, వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఇప్పుడు ఆయన వచ్చి సహాయం చేసి రేపు వద్దున ఆపురాన్ని అంతే ఆపేద్దామని కలుసుకున్నారు వాళ్ళు. వీళ్ళు మాత్రం ఏమంటే ఆయన
చెప్పండి రా. శక్తి లేదా మీ దగ్గర? చెప్పండి అన్నమాట. ఆయన ఆయన అది వాళ్ళ ఉద్దేశం. ఆయన ఉన్నాడు, బాగుంటాడు బాబు. నిజమండి, నిజంగా ఈరోజు దేవుడు ఆయన ఏమన్నాడు? ఆయన శక్తివంతుడు. కాబట్టి ఆయన సమస్య దగ్గరకు వచ్చి, ఎక్కడ సమస్య సృష్టింపబడిందో, ఎక్కడ వ్యాధి వచ్చిందో, ఏ విషయంలో బాధపడుతున్నామో అక్కడ ఉండి, హల్లెలూయా, అక్కడ ఉండి దాన్ని అక్కడ నాశనం చేసి దాని నుంచి ఆయన ఏం చేసేవాడైనా విడిపించేవాడైనా. అందుకని యెహోవా, అందుకే నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతకు ముందు ఐగుప్తులని ఎవరు చూసిన ఇశ్రాయేలు భయపడేవారు. ఎప్పుడు ఆ విధంగా వాళ్ళు చూశారు, బయట దేవుని శక్తిని చూసినారు, అప్పుడు అనుకున్నాం భయము లేదు, దిగులు లేదు, యేసు ప్రభువు మనతో ఉండగా. హల్లెలూయా. ఈ పాట పాడుతా ఉంటే ఈయనంటారు, ఇన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు భయం లేదు, దిగులేదు అంటారు. అవును, అవును. ఎవరున్నారు? యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. మాకేం భయం? మాకు ఎవరున్నారు? మాలో ఎవరున్నారు? ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏమంటే, దేవుని కృపను బట్టి, దేవుని శక్తిని బట్టి నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి, దేవుని శక్తిని బట్టి నేను బలవంతుడను. చెప్పండి అన్నమాట. చెప్పరే? దేవుని కృపను బట్టి, ఆయన శక్తిని బట్టి ఇప్పుడు నేను బలవంతుడనే. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తండి. నేను లేచి ధ్యానం చేస్తాను అనుకున్నాను. నాకు ధ్యానం చెయ్యాలనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే కదా దేవుని కృపను బట్టి, హల్లెలూయా, దేవుని కృపను బట్టి, ఆయన శక్తిని బట్టి యేసు నామమున రోగాలు వమ్మునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తిని బట్టి, దేవుని కృపను బట్టి నా నడుము బలపరచబడునుగాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి నాలో ఉన్న ధైర్యం కూడా కరిగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి నాలో ఉన్న ప్లాన్ని దేవుడైన క్లీన్ శుద్ధీకరింపచేయునుగాక. హల్లెలూయా. దేవుడు తన కార్యాలన్నీ కూడా ఆయన జరిగించడానికి, ఆయన నడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? సర్వశక్తివంతుడైన, సర్వశక్తివంతుడైన ఆయనే శక్తివంతుడైన. అందుకంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీలో ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. శక్తిమంతుడైన ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నీవు బలహీనుడివి, బలహీనురాలు కాదు. నీలో శక్తి ఉంది. ఏ శక్తి ఉంది? ఏ శక్తి ఉంది? ఏ శక్తి ఉంది? ఉందే లేదా? ఉందే లేదా? ఉందే వాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి చూద్దాం. దేవుని శక్తి నాలో ఉంది. హల్లెలూయా. దేవుని శక్తి నాలో ఉంది. హల్లెలూయా. దేవుని శక్తి నాలో ఉంది. హల్లెలూయా. ఆ శక్తి ఉంది. ఇంక నేను మనల్ని ఏమీ చెయ్యలేవు. దేవుని శక్తి మనకు కావాలి. ఓ మాట చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చేవారని చెప్తాను నేను. ఈ దేవుని శక్తి ఏ పని చేయగలుగుతుంది? ఈ దేవుని శక్తి ఏం చేస్తుంది? ఒక వచ్చేది మాత్రం చెప్తాను, మరి వచ్చే వాళ్ళకి చెప్తాను. ఆది కాండములో నుండి 28వ అధ్యాయము 15 వచ్చిన చదవండి. ఆది కాండము 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను కాపాడుతూ నేను మరలా రప్పించదను. నేను నీకు చెప్పింది అవుతుందమ్మా.
అవుతుందా? నీ వల్ల అవుతుందా? నేను నీకు చెప్పేసిన ప్రయాణం చేసేటప్పుడు నేను అనుకున్నాడు, నేను తప్పించుకుంటున్నానులే, మా ఇంటి నుంచి మా అమ్మ నన్ను బాగా ప్లాన్ చేసి పంపించేసింది, ఇక నేను దొరకను, ఇంక నాకేం లేదులే. ఆయన ధైర్యంగా పోతా ఉంటే రాత్రిలో ఆయన పడుకున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడిన మాటని ఏమంటున్నాడంటే, అయ్యా నీ ప్రయాణంలో నేనేం చేస్తాను, నేను తోడుగా ఉంటాను. రెండోది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ప్రతి స్థలం అంటే ఒక ప్లేస్ అని పెట్టినాడా? ఉందా నాన్న? ఒక ప్లేస్ అని ఉందా? సర్టన్ ప్లేస్ లేదు అక్కడ. ప్రతి స్థలమందును నువ్వు ఎక్కడ పోతే అక్కడ, అబ్బా ఎంత గొప్ప దేవుడు. నీ ప్రయాణంలో నీకేమి ఉంటాను, తోడుగా ఉంటాను. యాకోబా నువ్వు అంత ఈజీగా కాదయ్యా నేనే, అమ్మా అయ్యా అంత ఈజీగా తప్పించుకునేది లేదు మీరు, మీకు నేను ఏమేమి ఉన్నాను, తోడుగా ఉన్నాను ఈ ప్రయాణంలో. రెండోది మళ్ళీ ఏమంటున్నాడు ఆయన, ప్రతి స్థలంలో కూడా ఎక్కడ పోయినా కూడా ఏం చేస్తాడు ఆయన, కాపాడుతాడు. మూడోది నీ ఏ దేశం నుంచి వచ్చావు మళ్ళీ ఆ దేశానికి నిన్ను రప్పించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. మళ్ళీ ఏమంటున్నాడు ఆయన, బైబిల్ తెలియదు అక్కడ చెప్పండి, నాకు ఎంకరేజ్ ఉంటారు కదా, అన్ని కూడా ఎంకరేజ్ పరచండి. మీరు చప్పట్లు కొట్టేది, మీరు అలిలి అని చెప్పేది, మీరు వ్యక్తి చెప్పేది నాకేమొస్తుంది, నాకు కూడా ఎగ్జైట్ కావాలి. హల్లెలూయా. అంటే నేను మీకు చెప్పినది అది నేను విడిచిపెట్టను. అంటే దేవుడు చూడండి, దైవ ప్రసన్నత అనేది ఏదది, దైవ ప్రసన్నత అనేది. హల్లెలూయా. విశ్వాసి యొక్క జీవితములో, క్రీస్తుని కలిగిన ప్రతి వ్యక్తి యొక్క జీవితములో ఆ ప్రసన్నతని మనం చూడగలుగుతాం. కాబట్టి యాకోబుకు చేసిన ఆ నిబంధనలో, ఆ ప్రమాణములో యాకోబుని దేవుడు వదిలిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భార్యను సంపాదించుకుంటా, బిడ్డలు సంపాదించుకుంటా, ఆస్తిని సంపాదించుకుంటా, గొర్రెలు సంపాదించుకుంటా, నేను నీకు స్టాండర్డ్ అని అనుకున్నాను. యాకోబా నేను నీకు మరలా నీ దేశానికి రప్పిస్తారు కదా, ఏడు ఉండిపోయి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావా నువ్వా? నథింగ్ అది జరగదు. అంతే కదా, ఎక్కడైనా ఇక్కడే నా దేశంలోనే ఉండాలి, అంతే కదా, జరగదు. నీ దేవుడు వచ్చిన ప్రవచనమే అది. దేవుని కార్యము ఆయన నెమ్మదిగా పుస్తకం కొనుక్కుంటే ఏం చేసినాడు తెలుసిన, భార్యని గిల్లినాడు దేవుడు, వాళ్ళ మామని గిల్లినాడు. అప్పుడు లేస్తాడు, మామ మేము వెళ్ళిపోతాం. ఆయన కాదు తెలియదా, మిమ్మల్ని నీవు నాకు ఎముకగా ఉన్నావు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఏం చేసినాడు, ఆశీర్వదించినాడు. ఆశీర్వదిస్తే ఉండని, ఇప్పుడు మేము వెళ్ళిపోవాలి. ఆయన మాట ఏమి, మరలా నీ దేశానికి నేను నడవాలి కదా. ఆయన నడిచేటప్పుడు కూడా మధ్యలో మధ్యలో మజిలీలు వేసుకుంటా వచ్చినాడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుడు ఆ మాట చెప్పినట్టు చేయడా, ఏం చేసినట్టు తెలిసిన, నాయనా మా అన్నకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎట్లున్నారు, ఆ పరిస్థితిని కనుక్కుంటారా అని పంపించినట్టున్నారు. నిజం. అందుకే అది ఏమన్నారు, 400 మంది వస్తూ ఉన్నారు నాయన నీ దగ్గరికి అన్నారు. ఎవరి దగ్గరికి? చంపేదానికి వస్తున్నారు, తీసుకొని వస్తున్నారు అంటే అప్పుడు ఆయనకి ఏం పుట్టింది,
దడ పుట్టేసింది. మనకు కూడా కొన్ని విషయాలు ఎన్నో దడలు పుడతాయి మనకి. కానీ అప్పుడు మళ్ళీ ఏం చేసేదంటే, దేవా నాకు చెప్పిన మాట ప్రయాణంలో తోడి ఉంటానన్నావు. రెండోది ఏముంది అక్కడ, ప్రతి స్థలంలో కూడా కాపాడతానన్నావు. తిరిగి ఈ దేశానికి తీసుకెళ్తానన్నావు. దాన్ని నెరవేర్చకుండా వదిలిపెట్టాను. ఇదిగో నాయన, ఈ స్థలంలో నన్ను నీవు కాపాడాలి, ఈ స్థలంలో నన్ను మీరు బ్లెస్ చేయండి. ఇక నాలో మార్పు కనపడాలి. ఆస్తి కాదు నాకు కావాల్సింది, నాలో మార్పు కావాలి. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నిజంగానే నీవు ఇజ్రాయేలు అయ్యా, నువ్వు ఇజ్రాయేలుడు, నేను ఆశీర్వదించాను. ముందుకు వస్తూ ఉంటే ఆవేశంతో వచ్చిన అన్న, 400 మంది చూసుకుని వచ్చిన అన్న యాకోబును చూచిన వెంటనే ఏం కలిగింది? కనికరం కలిగింది. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి స్థలములో దేవుడు మనల్ని ఏం చేసేవాడు? ఆయన కాపాడేవాడు. శత్రువుల్ని మిత్రులుగా చేసేవాడు ఆయన. దేవుడు అంత గొప్ప కార్యాన్ని జరిగింపచేస్తాడు. అది చేసుకున్న తర్వాత ఆయన చెప్పింది యాకోబుకి దేవుడు నెరవేర్చాడు. దేవుడు నీకు చెప్పింది దేవుడు నీకు ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఎందుకు చెప్పించిన నీ మాట? ఎందుకు చెప్పించిన? మనము బలహీనులము ఇంకా బలహీనలు అంటారా? నాకంతా నీకేం తెలుసు. యేసు నామములో నాకు క్రీస్తు వలన నేను ఇవన్నీ కూడా నేను చేస్తాను. ఏం ప్రభు కుమార్ ప్రభు కుమార్ అయిపోయినాడు. ఇంకా నువ్వు బలహీనుడివి కాదు. ఎవరు? దేవుని బట్టి మనం ఎవరు? మనము బలవంతులం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈరోజు అదే అంటున్నాడు. ఏ జెఫన్యా గ్రంథం 3:17 నీ దేవుడని యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. ఈరోజు ఆ కార్యాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటే లేచి నిలబడండి. ప్రతి కార్యాన్ని కూడా ప్రభు ఆయన చేస్తాడు. ఆయన హల్లెలూయా. ఓ జీసస్, జీసస్. యేసు స్తోత్రం, యేసునికి స్తోత్రం. యేసునికి స్తోత్రాలు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. నీవు బలహీనులు కాదు. ఆయన శక్తిని నువ్వు చూస్తున్నావు. ఆయన శక్తిని అనుభవిస్తావు. నీవు గ్లోరీ హల్లెలూయా. ఓరి శమమన దిఖమౌల అనాలోచనను మొండత మాట్లాడ. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయప్పుడు నీవు బలహీనురాలివి అనే కాదు. నీవు ఆయన శక్తిమంతుడైన నీలో ఉన్నవాడు, నీ మధ్యన ఉన్నవాడు, ఆయన శక్తిమంతుడైన. హల్లెలూయా. ఎవరు ఏమి నీకు చేయలేరు, ఎవరు ఏమి నీకు చెయ్యలేరు, ఎవరు ఏమి నీకు చెయ్యలేరు. ఏ కీడు నీకు సమీపించదు, ఏ తెగులు నీకు సమీపించదు. మనుషుల వల్ల కలుగుతున్న నొప్పి నీకు తగలదుగా నేను కాపాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఓ గ్లోరీ, హల్లెలూయా. ఓ రిషది మమన దీఖమౌల పరమ. యేసుకి స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఒక్క మాటను వాడు, యేసయ్యా నేను బలహీనురాన్ని కాదు స్వామి, మిమ్మల్ని బట్టి బలవంతుని శక్తివంతుని స్వామి. నా ముందు ఉన్న వ్యాధి, నా ముందున్న సమస్య
నా ముందున్న ఇబ్బంది యేసు నామములో పో. ప్రార్థన చేయమ్మా తల్లి, ప్రార్థన చేయి. అయ్యా ప్రార్థన చేయి, నోరు మూసుకోవద్దు, తెరువు, ప్రార్థన చెయ్యి. దేవుడే 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 నేను కలపరుస్తున్నాడు ఆయన. Oh glory, hallelujah, 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 hallelujah. నీ సమస్య ఎక్కడ ఉందో, నీ ఆ బలహీనత, నీ అనారోగ్యం ఎక్కడ ఉందో అక్కడ నువ్వు కుడిచి పెట్టుకో. ప్రార్థన చేయబోతున్నా. శక్తివంతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈరోజు తన కార్యాన్ని నీ మధ్యన చేయబోతున్నాడు. ఆయనే శక్తివంతుడైన హల్లెలూయా యేసుడైన హల్లెలూయా. విశ్వాసంతో ఈ కుర్చీ అక్కడ పెట్టుకో. హల్లెలూయా. ఓ దేవానికి స్తుతి. హల్లెలూయా. ఓ ఈ మన దీన నరంద రిఖమమలనదల శరీమ బాబా. Oh glory, hallelujah, hallelujah, hallelujah. Oh ప్రతి విధమైన బలహీనత యేసు నామములో విడిచిపెట్టి బయటికి పంపిస్తున్నా. ఎవరు కూడా బలహీనులు కాకూడదు నాన్న. మిమ్మల్ని బట్టి శక్తివంతులుగా, మీ కార్యాలు జరిగించేవారుగా మీరు ఉండాలి ప్రభా. మీరు ఉంటున్నారు ప్రభా, మీరు నడిపిస్తున్నారు ప్రభా. నేను అద్భుతం చేస్తానని చెప్పిన దేవా, మీ అద్భుతాన్ని మీరు జరిగిస్తున్నందుకు మీరు స్తోత్రాలు. మీరు చూపెడుతున్న కృపకే మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి వ్యక్తి మీరు బలపరచు. ప్రతి సమస్య, ప్రతి వ్యాధి, ఏ ఇబ్బంది ఏది ఉన్నప్పటికీ కూడా లయమవునుగాక, లయమవునుగాక. బెడలు ప్రభా ఈరోజు విడుదల పొందిన వారి శక్తివంతులై తమ కుటుంబానికి వెలుగులుగాక. హల్లెలూయా. రీతదుల శరమమన రీకరందని బాబా. ప్రభా మీకే వందనాలు స్వామి. మీరే కృప చూపెట్టండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుతున్నప్పుడు కళ్ళు సమర్పించుకుందాం. నా